హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి వారికి దరఖాస్తుల స్వీకరణకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే అందించారు. సో మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకున్నటువంటి వారు ఏ ప్రూఫ్స్ ద్వారా వీళ్ళకి పథకానికి సంబంధించి అర్హతను డిసైడ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకాల కింద ఎప్పటి నుంచి వీళ్ళకి నేరుగా డబ్బులైతే పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తారు. పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. అలాగే వీటితో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. పాత విధానాన్ని పూర్తిగా అయితే రద్దు చేసేసారండి. సో ఇప్పుడు కొత్త విధానంలో మాత్రమే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవ్వాతాతలకు మరియు ఒంటరి మహిళలు ఈ యొక్క ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. సో ఆ యొక్క కొత్త విధానం ఏంటి, ఎందుకు ఇట్లా మార్చడం జరిగింది, పూర్తి వివరాలు కూడా వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూసేయండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇచ్చిందనమాట. మనం కొన్ని పనులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని మనం మిస్ అయిపోతే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఆ పని అయితే చేసేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే నేరుగా ఒక్కొక్క పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారీగా పెన్షన్లు అయితే పెంచుతామని హామీ ఇచ్చారు. సో పెంచినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా పంపిణీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు శుభవార్తనైతే ఇచ్చింది. అలాగే వీటితో పాటు మన యొక్క అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు 2,00,000 వరకు కొత్త పెన్షన్లు అయితే మేము ఇస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు సో వాళ్ళిద్దరూ అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు అయితే చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు మనకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించి వన్ బై వన్గా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి చేయూత పెన్షన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. లబ్ధిదారులకు ఇకపై చేతికి నగదు ఇచ్చే రూపంలో పెన్షన్ ఇచ్చే పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికింది. పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను, లీలలను అరికట్టడమే ధ్యేయంగా ఇక పెన్షన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నగదు చెల్లింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఉన్నత అధికారులకు ఆదేశించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలతో పాటు ఇతర కేటగిరీలకు చెందినటువంటి సుమారు 42 లక్షల మంది చేయూత పెన్షన్ల పథకం కింద పింఛను అందుకుంటున్నారు. వీరిలో సగం మందికి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధులు అందుతుండగా మిగిలిన వృద్ధులు, దివ్యాంగులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ప్రతి నెల చేతికి నగదు ఇస్తున్నారు. మరికొందరికి పోస్టల్ ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే నగదు పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు, లబ్ధిదారులు పూర్తి మొత్తంలో డబ్బు అందడం లేదంటూ ప్రభుత్వానికి వినతులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో దీనికి తోడు పోస్టల్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు డబ్బుల కోసం గంటల కొద్దీ క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల పెన్షన్లు నేరుగా వారి అకౌంట్లలో వేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఎవరి చేతికైతే నగదు రూపంలో పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరిపించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ అకౌంట్లు ఓపెన్ అయ్యి ప్రభుత్వమే నేరుగా అందులో డబ్బులు వేస్తుంది. లబ్ధిదారుడు తమకు అవసరమైనప్పుడు ఆ సొమ్మును నేరుగా బ్యాంకుకు వెళ్ళి కానీ లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా కానీ ఎప్పుడైనా డబ్బులను సులభంగా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది. ఈ కొత్త విధానాన్ని సజావుగా అమలు చేయడం కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ పేరిట లబ్ధిదారుల నిర్ధారణ, ధృవీకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.
పింఛన్దారులు బతికే ఉన్నారా లేదా అనే విషయాన్ని డిజిటల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నారు. జూన్ నెలాఖరు ఈనాటికి అథెంటికేషన్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కాబోతుంది. జూలైలో మొత్తం ఈ ఈ యొక్క డేటా మొత్తాన్ని క్రోడీకరించి వచ్చే ఆగస్టు నెల నుంచి పెన్షన్ సొమ్మును నేరుగా లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లు లేదా పోస్టల్ అకౌంట్ల ద్వారా వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో చెప్పాను కదా, స్టార్టింగ్లోనే చెప్పాను మీకు నేను, పాత విధానాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అయితే రద్దు చేసేసింది. సో కొత్త విధానానికి ఇప్పుడు శ్రీకారం అయితే చుట్టింది. ఈ కొత్త విధానంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి మాత్రం అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే డబ్బులైతే వేస్తుందన్నమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పెంచినటువంటి పెన్షన్లు కూడా మనకు ఇదే తరహాలు అయితే వేయబోతున్నారు. అయితే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 2 లక్షల వరకు కొత్త పెన్షన్లు అయితే మనకు జూన్ 12వ తారీఖు పైన దరఖాస్తుల స్వీకరణకైతే మనకు ఆహ్వానం అయితే పలికిందనమాట. సో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని ప్రూఫ్స్ చెప్తాను, అవి మీరు రెడీ చేసుకోండి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్తాను. సో అది కూడా మీరు నోట్ చేసుకోండి. ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోండి. మీకు ఈజీగా పెన్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు అనగా విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న వారి పథకానికి అనర్హులవుతారు. అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఈ స్కీమ్ మీకు వర్తించదు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులు కూడా ఉండకూడదు. ప్రభుత్వ పెన్షనర్స్ అంటారు వీళ్ళని. సో వీళ్ళు కూడా ఉండకూడదు అనమాట. సో ఈ వీళ్ళు లేకుండా మీ రేషన్ కార్డులో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక మీకు వచ్చేసి సంబంధించినటువంటి అప్డేట్ ప్రకారం ఎవరైతే ఈ యొక్క పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు ఖచ్చితంగా తెలంగాణ శాశ్వత నివాసి అయినట్టుగా ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. అలాగే రేషన్ కార్డుకి ఈకేవైసీ అయితే అయి ఉండాలి. బ్యాంకు ఖాతా అయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయి ఉండాలి. ఈ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు డైరెక్ట్గా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. సో తర్వాత మనకు వచ్చేసి క్యాష్ టు ఇన్కమ్, ఇవి 2 కూడా కావాల్సి ఉంటుంది. ఈ యొక్క 5 రకాల ప్రూఫ్స్తో పాటు ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఎలా ఉంటుందంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అని అంటారు. సో దీన్ని మనకు ఈజీగా మనం ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు ఇస్తారు. దాన్ని తెచ్చుకొని మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ ప్రూఫ్స్తో కలిపి మీరు సచివాలయంలో కానీ మీ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే మీరు పెన్షన్లకు మండల ఆఫీసులో కానీ ఎక్కడైతే మీరు అప్లై చేసుకునే దానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అక్కడికి మీరు వెళ్ళి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రూఫ్స్ లేకుండా మీకు ఈ పథకానికి సంబంధించిన అర్హత అయితే మీకు రాదు. ఆల్రెడీ మీ రేషన్ కార్డును వెరిఫికేషన్ చేస్తారు. రేషన్ కార్డులో ఎలిజిబిలిటీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా దీన్ని మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియ అంటారనమాట. వెంటనే ఈ విధంగా కూడా మనకు టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు అర్హత సాధిస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. లేకపోతే ఒక్క రూపాయి కూడా మీకు డబ్బులు రానే రావు. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, జాగ్రత్తగా నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్ని రెడీ చేసుకోండి. మనకు దీనికి సంబంధించి ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను. ఈ పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.